ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసింది. నేటి నుంచి ప్రారంభమైన పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే నిజామాబాద్ నగరంలోని పరీక్షా కేంద్రాల వద్ద ఉన్నాం. ఈ పరీక్షా కేంద్రాల వద్ద జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మనకు 22,281 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నట్టు మనకు జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఇప్పటికే 141 పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతను సైతం ఏర్పాటు చేశారు. 144 సెక్షన్తో పాటు పరీక్ష నిర్వహణకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ అధికారులు సైతం అక్కడ నిర్వహణ చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏదైతే పరీక్షా కేంద్రాల వద్ద చూస్తుంటే మాస్ కాపీకు తావు లేకుండా ఇక్కడ పకడ్బందీగా ఏర్పాటు సైతం విద్యాశాఖ చేస్తుంది. ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే పరీక్షల నిర్వహణ సందర్భంగా సుమారు 15 రోజుల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు సైతం చేశారు. ఏదైతే మాస్ కాపీకు పాల్పడకుండా ఇప్పటికే పరీక్షా కేంద్ర నిర్వహణ వద్ద ఏదైతే జిరాక్స్ సెంటర్లతో పాటు ప్రధాన విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత బస్సుతో పాటు ఇక్కడ విద్యార్థులకు ప్రధానంగా చూస్తుంటే ఉచిత బస్సును సైతం ఏర్పాటు చేశారు. ఎందుకంటే పరీక్షా కేంద్రం వద్ద మూడంచెల భద్రతను సైతం ఏర్పాటు చేశారు. ఎందుకంటే మాస్ కాపింగ్ అదేవిధంగా నిరోధించేందుకు సిట్టింగ్ అండ్ స్క్వాడ్లను సైతం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మనకు 141 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ అదేవిధంగా 7 బృందాలను ఫ్లయింగ్ స్క్వాడ్స్ను సైతం ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి సుమారు 5 నిమిషాల ముందే హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ అధికారులు చెప్పడంతో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే విద్యార్థులు తమ హాల్ టికెట్ను తీసుకొని ఇక్కడ సెంటర్ వద్ద వచ్చి తమ ఏదైతే పరీక్షా కేంద్రాలకు సంబంధించిన కేంద్రం ఎక్కడుంది ఏందని చూసుకున్న పరిస్థితి మనకి ఇక్కడ చూస్తున్నాం. తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు సైతం వచ్చి ఇక్కడ తమ సెంటర్ ఎక్కడుందన్న చూసుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగానే మనం కనబడుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్ష నిర్వహణ జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ అధికారులు సైతం చెప్పారు. ప్రస్తుతం విద్యాశాఖకు సంబంధించిన విధి నిర్వహణలో భాగంగా ఈరోజు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సుమారు 141 పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాటు సైతం చేశారు. ఏదైతే వేసవి దాహం సైతం ఉంది కాబట్టి ఆ వేసవికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఏదైతే తాగునీటి సౌకర్యాలను సైతం ఏర్పాటు చేశారు. ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు సైతం కలగకుండా అన్ని ఏర్పాటు సైతం చేశారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు 5 నిమిషాలు ఆలస్యమైనా కానీ పరీక్షా కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు సైతం విద్యాశాఖ అధికారులు చెప్పడంతో ఇప్పటికే విద్యార్థులు ప్రత్యేకంగా ఏర్పాటు సైతం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఎందుకంటే పరీక్షా కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఈరోజు విద్యార్థులు తమ పరీక్షను భవితవ్యం చేసుకునేందుకు ఇక్కడ వస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. 9:30 ప్రాంతంలో ప్రారంభం కావాల్సిన పరీక్షకు 8:30 ప్రాంతంలోనే ఇక్కడ వచ్చి తమ హాల్ టికెట్ని తీసుకుని వచ్చి తమ సెంటర్ వద్ద ఇక్కడ చూసుకునే పరిస్థితి మనకు స్పష్టంగానే కనబడుతుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 141 కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి మనకు కొనసాగుతుంది. ఎందుకంటే 8:30 ప్రాంతంలో వచ్చి తమ హాల్ టికెట్ని తీసుకొని ఇక్కడ పరీక్షా కేంద్రాల నిర్వహణ కేంద్రానికి వచ్చి ఇక్కడ చూస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. సుమారు జిల్లా వ్యాప్తంగా మనకు ఈ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి సైతం ప్రత్యామ్నాయ ఏర్పాటు సైతం చేశారు. 141 పరీక్షా కేంద్రాలతో పాటు 22,281 మంది విద్యార్థులు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పరీక్ష రాస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మనకు పరీక్షా కేంద్రాల నిర్వహణలో భాగంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు సైతం చేస్తున్నారు. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో మాస్ కాపింగ్కు తావు లేకుండా ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 15 నుంచి 20 పరీక్షకు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకాలతో పాటు మాస్ కాపింగ్కు తావు లేకుండా సిట్టింగ్ అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్ను సైతం ఏర్పాటు చేశారు. 141 పరీక్షా కేంద్రాలతో పాటు 21,241 మంది విద్యార్థులు ఇప్పుడు తమ పరీక్షా కేంద్రాలకు సంబంధించిన పరీక్ష రాస్తున్న పరిస్థితి కనబడ్డది. ఏదైతే పురుషులతో పాటు మహిళలు సైతం భారీ ఎత్తున విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగానే కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా జిరాక్స్ సెంటర్ల వద్ద ముందస్తుగానే వారికి ఇక్కడ వాళ్ళకు నిర్వాహకులకు ప్రత్యేకంగా దుకాణాలు బంద్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే మాస్ కాపింగ్తో పాటు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు విద్యాశాఖ పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయంగానే ఏర్పాటు సైతం చేస్తుంది. ఎందుకంటే
జిల్లాలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా ఇప్పటికే అధికార యంత్రాంగం విద్యాశాఖ అధికారులు సైతం అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. ఎందుకంటే సుమారు 141 కేంద్రాలతో పాటు 22,241 మంది విద్యార్థులు ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి మనకు స్పష్టంగానే కనబడుతుంది. జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పరీక్షలకు సంబంధించిన ఏదైతే 10వ తరగతి పరీక్షలకు ఎలాంటి అసౌకర్యాలతో పాటు మాస్ కాపింగ్కు తావు లేకుండా ఉత్తీర్ణత శాతం పెంచే దిశగానే ఇప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నాం, ఎందుకంటే గత 3 రోజుల ముందుగానే 15 రోజుల ముందుగానే ఇప్పటికే విద్యార్థులకు పాఠ్యాంశాలు సైతం ప్రత్యేకంగా చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగానే కనబడుతుంది. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, బీఆర్కే న్యూస్, నిజామాబాద్ నుండి.